శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కుంభం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి ఈ 12వ స్థానంలో ఇంతకాలం ఉన్నటువంటి గ్రహాలు ఇప్పుడు రాశిలోకి వస్తున్నాయి. ధనస్థానంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, మరియు అదేవిధంగా ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ప్రతి జాతకుడికి కూడా, అంటే అందరికీ ఉండాలని రూల్ లేదు, ఎవరికైతే పంచగ్రహ కూటమిలో జన్మించారో వాళ్ళకి కొంతమందికి లగ్నంలో అయితే, కొంతమందికి ధనస్థానంలో, కొంతమందికి 3వ స్థానంలో అలా ఏర్పడుతూ ఉంటుంది. మరి అలా ఏర్పడినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక్కొక్కసారి 4 గ్రహాలు కలిసి ఉంటాయి, 3 గ్రహాలు కలిసి ఉంటాయి, 6 గ్రహాలు, షడ్గ్రహ కూటమి ఉంటుంది, సప్తగ్రహ కూటమి జాతకాలు కూడా నేను చూశాను, అష్టగ్రహం కూడా చూశాను ఒక జాతకం, చాలా రేరెస్ట్. అయితే అధిక గ్రహాలు ఒక భావంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఉదాహరణకి మీకు మీ జాతకంలో లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, 3 నుంచి 7 వరకు ఎన్ని గ్రహాలైనా ఉన్నాయి అధిక గ్రహాలు. అప్పుడు ఏంటంటే లగ్నాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క తత్వంలో మల్టిపుల్ తత్వాలు ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళలో. అంటే కొంతమంది చూడండి, రవి ఉన్నది అనుకోండి, డిగ్నిఫైడ్గా ఉంటారు, కానీ చంద్రుడు కూడా ఉన్నాడు, ఎమోషన్ ప్లస్ డిగ్నిఫైడ్. బుధుడు కూడా ఉన్నాడు, బాగా తెలివిగా ఉంటూ ఎమోషనల్గా ఉంటూ డిగ్నిఫైడ్గా ఉంటాడు. కుజుడు కూడా ఉన్నాడు అనుకోండి, ఎమోషను, డిగ్నిఫైడ్, తెలివితేటలు ప్లస్ గొడవ కూడా చేస్తూ ఉంటాడు. ఇట్లా మల్టిపుల్గా ఉండేటువంటి తత్వాలు వాళ్ళకు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి అధిక గ్రహాలు కనుక లగ్నంలో ఉంటాయి. లగ్నం అనేది ఏంటంటే మనకి జన్మించినప్పుడు సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, సూర్యుడు ఎక్కడున్నాడు, మనం పుట్టిన సమయానికి సూర్యుడికి ఎన్ని డిగ్రీల్లో అది పడింది అనే దాన్ని బట్టి లగ్నం ఏర్పడుతుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లగ్నం మారిపోతూ ఉంటుంది. రైట్. ఇక 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నదనుకోండి, ఈ చతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ ఎన్ని అధిక గ్రహాలు ఉన్నాయి, అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మల్టిపుల్ ప్లానెట్స్ ఒకే రాశిలో మీకు రకరకాల దీంట్లో ఉన్నది. అంటే ఏంటి, మల్టిపుల్ ప్లానెట్స్ ఒక్కోసారి 2 గ్రహాలు కూడా శత్రువులు అయ్యాయి అనుకోండి, ధనపరంగా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. గొడవలు, ఘర్షణలు అయ్యి గొడవల మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. కానీ అలా కాకుండా మంచి గ్రహాలు ఉన్నాయి 2వ స్థానంలో, అధిక మార్గాలు, అంటే మల్టిపుల్ ధనయోగ అంటారు దాన్ని. అంటే ఒకటే మార్గం కాకుండా 2-3 మార్గాల ద్వారా ధనయోగం వచ్చే కాంబినేషన్ అంటారు దాన్ని. ఇక 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటే సెట్ కాదు, వాళ్ళకి ఒక ప్లేస్ మారుతుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ రకంగా ధనయోగం ఏర్పడిందో ఇది ఏం చేస్తుందంటే కొంచెం ధైర్య సాహసాలని ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. అంటే మీడియేటింగ్ ద్వారా ధనయోగం అంటారు 3rd హౌస్లో కనుక గ్రహాలు ఉంటాయి. అంటే మధ్యవర్తిత్వం ఉండడం ద్వారా, అలా అని ఎక్కడో ఎవరికో ధనం ఇప్పించే దాంట్లో సంతకం పెట్టడం కాదు. ఇక 4వ స్థానంలో గ్రహాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏంటంటే పర్టికులర్గా చతుర్థ భావము అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే అసర్ట్స్ అండ్ రకరకాల విద్యలు అభ్యసించడము, చాలా విషయాలు నేర్చుకోవడం లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇక పంచమంలో అధిక గ్రహాలు ఉన్నాయి, సంతాన యోగము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ భావంలో ఇప్పుడు 4 అనుకున్నా 5 అనుకున్నా అక్కడ ఉండే ప్లానెట్స్ ఏంటి, 2 కూడా ఘర్షణ ఇచ్చేటువంటివి అన్నప్పుడు ఏమవుతుంది, 4లో అధిక గ్రహాలు ఉన్నాయండి, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఆ ప్రాపర్టీస్ అన్నీ గొడవల్లో ఉంటూ ఉంటాయి. 5లో గ్రహాలు ఉన్నాయి ఎక్కువగా, చాలా రకరకాల థింకింగ్ ప్యాటర్న్స్, క్రియేటివ్గా ఆలోచించడము, అండ్ సంతానం కూడా చక్కగా అధిక సంతానం ఉంటుంది. కానీ అక్కడ మళ్ళీ పాపగ్రహాలు, అంటే ఉదాహరణకి బుధుడు, కుజుడు, శని, కుజ, లేకపోతే కుజుడు, రాహు ఇలా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది సంతానం ఉన్నారు కానీ వాళ్ళ మధ్యన గొడవలు ఉన్నాయి, చాలా ఎఫైర్స్ ఉన్నాయి కానీ వాటి వల్లే గొడవలు ఎక్కువయ్యాయి అని కూడా చెప్పొచ్చు మనం. 6లో ఇప్పుడు ఇంకోటి ఏంటి, పంచమంలో అధిక గ్రహాలు ఉంటాయి కూడా మీరు చక్కగా రుణ విముక్తి యోగము అంటారు దాన్ని. ఇప్పుడు 6లో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, శత్రువులు ఎక్కువగానే ఉంటారు డైలీ లైఫ్లో. అంటే ఆ జాతకుడు పరాక్రమంగా ఉంటాడు, స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తికి, ఆ శత్రువుపై జయం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అయితే 6లో ఉన్నప్పుడు మాత్రం కాస్త కుజుడు, రవి, శని ఇలాంటి గ్రహాలకి ఇంకా బాగా యోగిస్తుంది, రాహు ఇలాంటివి. ఇక సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు వెంటనే సప్తమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయండి, మీకు ఎక్కువ మంది లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు అనకూడదు.
ఇక్కడ ఏంటంటే 12వ స్థానం కూడా పాడవ్వాలి, సప్తమం పాడవ్వాలి. అప్పుడే మనం సెకండ్ మ్యారేజ్ అవుద్ది, థర్డ్ మ్యారేజ్ అవుద్దని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు సామాజికంగా ఎక్కువగా కనెక్టివిటీతో ఉంటాడని చెప్పొచ్చు. అదేవిధంగా బోల్డ్ అన్ని సంబంధాలు వచ్చాయండి మీకు వివాహం సమయంలో అనేటువంటిది కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అక్కడ. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం కాస్త రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు కానీ కొంచెం సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు ఏం చేసినా సరే డయాగ్నోటిక్ చేసేది, పిహెచ్డీస్ చేయడము, సీక్రెసీ ఇట్లాంటి వాటి ద్వారా కూడా డెవలప్ అవుతారు వాళ్ళు. అండ్ తాతగారు ఆస్తి కూడా వస్తుందని చెప్పి మనం చూసుకోవచ్చు దాంట్లో. అలాగే 9వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో చాలామంది చూడండి 2-3 రకాల పిహెచ్డీ చేశాము. నేను ఒక అతన్ని అయితే చూసి దాదాపుగా 18 పిహెచ్డీలు చేశాడు. అలా ఏంటంటే 9th హౌస్ అనేటువంటిది ఫాదర్ హౌస్, బ్యాంకింగ్ కాబట్టి కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్లో బాగా రాణించడము, గురుత్వ లక్షణాలు అధికంగా ఉండడం, టీచింగ్ అండ్ ట్రైనింగ్ రంగాల్లో బాగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దశమంలో అధిక గ్రహాలు ఉంటే వాళ్ళు వర్కాలిక్ ఉంటారు. అంటే మీరు ఎప్పుడు ఏదో పని చేయాలి, పని లేకుండా మీరు ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మల్టిపుల్ వర్క్స్ కూడా చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక లాభంలో అధిక గ్రహాలు కనుక మీకు ఉన్నట్లయితే లాభస్థానము అనేటువంటిది అన్ని రకాల లాభాలు ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ శుక్రుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాభస్థానంలో ఉండకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాభంలో ఏ గ్రహమైనా యోగిస్తుంది కానీ శుక్రుడు యోగించడు. అదేం జరుగుతుంది అంటే శుక్రుడు కనుక లాభంలో ఉంటే వివాహ జీవితం విషయంలో ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో అధిక గ్రహాలు అనేటువంటివి మంచి గ్రహాలు కనుక ఉంటే తండ్రి గారి ఆస్తి బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. కానీ అదే 12వ స్థానంలో కనుక కొంచెం పాపగ్రహ సంబంధం కూడా వచ్చినట్లయితే తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ విషయంలో మనకి తండ్రి గారిది కానీ తాతగారిది కానీ మీరు తీసుకొని దానిలో మళ్ళీ మీరు నివాసం ఉండేటప్పుడు ఈ జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఏంటంటే 12వ స్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి, ఫైన్, మీరు చక్కగా తండ్రి గారి ఆస్తి మీరు అనుభవించవచ్చు. అలా కాకుండా 12వ స్థానాధిపతి పాడయ్యాడు, 12వ స్థానంలో ఉండే గ్రహాలు కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు తండ్రి గారి ప్రాపర్టీ మీరు తీసుకొని అనుభవిస్తున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు దాన్ని అమ్మేసి ఇంకోటి తీసుకోవాలి. ఇదే ఫార్ములా మనకి అష్టమ స్థానంలో అంటే తాతగారి ఆస్తి విషయంలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈ ప్రాపర్టీ విషయంలో ఇప్పుడు తల్లి యొక్క తండ్రి, తల్లి యొక్క తల్లి అనుకోండి, అంటే అమ్మమ్మ యొక్క ఆస్తి మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు సప్తమ స్థానం చూడాలి. అలా ఒక్కొక్క దీన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోండి, మీకు జన్మజాతకంలో అధిక గ్రహాలు ఎక్కడుంటే ఆ యొక్క భావం ఎక్కువగా అది ప్రెజర్ అయి ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఏ గ్రహం ఉంది, రవ, చంద్రుడా, బుధుడా, కుజుడా, శుక్రుడా, శన అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ భావంలో అయితే అధిక గ్రహాలు ఉన్నాయో ఆ భావ అధిపతి కూడా బాగుండాలి. సరే ఇవేమీ తెలియదు నాకు, అసలు జన్మజాతకమే తెలియదు అన్నప్పుడు లలిత సహస్రనామాల్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి కొన్ని నామాలు ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ అనుకోండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. మరియు అదేవిధంగా అప్పులు తీరాలి, ఓం అపర్ణాయ నమః. లేదా కొంతమందికి వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానీ ఇబ్బంది వస్తుందండి, గొడవలు అవుతున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదు, ఎంజాయ్మెంట్ లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాపచింకికాయ నమః. ఈ రకంగా మీరు మీ యొక్క జాతక చక్రంలో ఎటువంటి దోషాలున్నా కూడా ఈ లలితా సహస్రనామాల యొక్క మంత్రాన్ని శ్రవణం కానీ పఠనం కానీ చేసుకుని మీరు చక్కగా మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవచ్చు. అలా కాదు, మీకు జాతక చక్రం ఉంది, అప్పుడు ఏ భావం పాడైంది, ఏ భావాధిపతి ఎలా ఉన్నాడు, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి అధిక గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇది ఈ రకంగా చూసుకోవాలి. ఈ అధిక గ్రహాలు ఎప్పుడైతే మీకు రాశిలోకి వస్తుందో సెకండ్ హాఫ్లో కొంచెం ముందే రాహు ఉన్నాడు, తెలియని ఒక భయాలు ఇవి కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే అధిక గ్రహాలు ఉంటుంటాయో రాశిలో అనేకమైనటువంటి పనులన్నీ ఒకటేసారి పెట్టుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మీరు ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి కాలభైరవ అష్టకాన్ని మీరు ఎంత చేస్తూ ఉంటే ఫినాన్షియల్గా అంత బాగుంటుంది మీకు చెప్పాలంటే. కొన్ని షార్ట్ జర్నీసు, కొంతమందితో కొంత పోట్లాట ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి. ఎందుకంటే రవి కుజతో పాటు రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే పంచమంలో గురువు ఉన్నాడో కొంతవరకు ఐయుఐలు, ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు కొన్ని ఆటంకాలు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే
ఈ దశమాధిపతి కుజుడు ఎప్పుడైతే ఇలా రాశిలోకి వస్తున్నాడో కాస్త ఈ కుంభం వారికి ప్రధానంగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి కొంచెం అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం ఒక హోదా మారడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి కొంతవరకు అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు చేయవలసిన దేవతారాధన పంచమ స్థానంలో గురువు ఉండి బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినడము, మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. ఇక 2వ స్థానంలో ఉండే శనికి చెప్పాను కదా ఇందాక, కాలభైరవ అష్టకం చేసుకుంటూ శని భగవానుడి దగ్గర, నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి వీలైనంత మటుకు కార్మికులకి కర్షకులకి వాళ్ళకి ఏదైనా పళ్ళు పంచిపెట్టడం ఇట్లాంటివి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.